కూలర్లమ్మా కూలర్లు ఇప్పుడే వచ్చి తీసుకుపోవాలి. మీ వాళ్ళకి వచ్చినాం, మీ ఇంటికి వచ్చినాం, మీ ఇంటి ముంగడికి వచ్చినాం అమ్మా. వచ్చిన అవకాశం తక్కువ ధరకే ఇస్తున్నాం అమ్మా. రావాలమ్మా రావాలి. మీ ఇంటికి వచ్చినాం, మీ వాళ్ళకి వచ్చినాం అమ్మా. సగం ధరకే ఇస్తున్నాం. రావాలమ్మా రావాలి. కూలర్లమ్మా కూలర్లు. ఆగో కూలర్లు అమ్మ వచ్చినట్టున్నాయి కదా. ఆటో ఇంటారు శివలినైతే వారా అసలే గిరాకీ ఒకటే పొగపోతాడు. ఆపరా ఎంత కొట్టిస్తాను కూలరు? ఏ కూలర్ కావాలమ్మా? నీ దగ్గర ఏది మంచుకుంటా కదా అయ్యి. నా దగ్గర ఉన్న కూలర్ అన్నీ మంచి. నీకు ఏ కూలర్ కావాలో చెప్పు. ఏదంటే మరి ఏదో తెలుస్తలే అన్న ఇల్లు మంచిది. ఓ అన్న జనం తావు మానం పిలుస్తా. ఇదేమో కొత్త ఫ్యాన్ తీసుకురామని చెప్పి బయటకు పోయి కూలర్ చూస్తుంది. ఇది ఆగన్నా వస్తాడు. ఏందే మళ్ళీ కూలర్ చూస్తున్నాయండి? ఇగో కూలర్లు సగం రేటుకి ఇస్తాలట. నువ్వు ఫ్యాన్ కొనుక్కొచ్చి వద్దు, ఇది తీసుకుందాం. మళ్ళీ కొత్త ఫీడింగ్ పెట్టి మళ్ళీ నాకు ఇంట్లో పాత ఫ్యాన్ ఖరాబ్ అయింది, అది చేయించుకురమ్మను. అది చేయించుకొస్తానంటేనేమో వద్దు, అది అవసరం లేదు, కొత్త ఫ్యాన్ తీసుకోమను. సరే అనుకోని కొత్త ఫ్యాన్ తీసుకొద్దాం అనుకున్నా. మళ్ళీ బయటకు వచ్చి కూలర్ చూడబడుతుంది. ఏందే నువ్వేందే గమ్మతి మాట్లాడతావు? ఈ రోజులలో ఫ్యాన్ ఏమైనా వాడతావు అరే? పొట్టు పొట్టు ఎండలు కొడతాయి. కూలర్ తీసుకో, తక్కువ ధరకు సగం రేటుకే ఇస్తారా, చల్లగా ఉంటాయి మంచిగా. అన్నా సగం రేటు అంటే ఏం రేటుకి ఇస్తున్నావు? ఏ కూలరు? ఈ కూలర్లు మన దేశంలో తయారైనవి కాదే, వేరే దేశంలో తయారైనవి. అందుకనే 10,000 ఉన్న రేటు 5,000కి ఇస్తానా. అబ్బో 5,000 ఒక్క కూలర్కు? ఏందన్నా 5,000 అంటేనే అబ్బో అంటాను. వేరే షాప్ అడుగుపో, 10,000 చెప్పి 9,000కి ఇస్తారు. రోజు 20-30 కూలర్లు మేము అమ్ముతున్నాం కాబట్టి 100-200 లాభం చూసుకొని ఇస్తాం. దీనికే ఎక్కువ రేట్ అంటున్నావు ఏందన్నా? తీసుకుంటా తీసుకోరా చెప్పురి.